ఈరోజు వీడియోలో నిన్న నైట్ అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్‌లో లేటెస్ట్ అప్డేట్ మనకి కొత్తగా టీఏఎస్ టైల్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కి సంబంధించి ఒక టైల్ అనేది మనకి యాడ్ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా మనకి స్టూడెంట్ ఇన్ఫో సైట్‌లో స్టాఫ్ సెక్షన్‌లో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్‌లో మన యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కి సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉంటే, అంటే 4 విండోస్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్‌ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటే, ఎర్రర్ అక్కడని చెప్పేసి ఆప్షన్ రావడం జరిగింది. చాలామంది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ స్టూడెంట్ ఇన్ఫో సైట్‌లో ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ కూడా మనకి నెమ్మదిగా యూడైస్ ప్లస్‌కి అట్లాగే కొన్నేమో అటెండెన్స్ యాప్‌లోకి వాటిని మూవ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి టీఎస్‌కి సంబంధించిన టైల్ కూడా కొత్తగా లేటెస్ట్ వెర్షన్‌లో అప్డేట్ చేయడం జరిగింది. ఆ లేటెస్ట్ వెర్షన్‌కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, టీఐఎస్‌కి సంబంధించి టీచర్‌కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్‌ని అటెండెన్స్ యాప్‌లో ఇచ్చినటువంటి కొత్త టైల్‌లో ఎలా అప్డేట్ చేయాలనే విషయం గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. లాగిన్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్‌లో కొత్తగా మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక టైల్ అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఈ టైల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయంగానే ఫస్ట్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డేట్ ఆఫ్ బర్త్, ప్రెజెంట్ డిజిగ్నేషను, ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సెలెక్ట్ డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో ముందు ఈ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవడం కోసము పైన ఉన్నటువంటి ఇయర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇయర్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో మంత్ని సెలెక్ట్ చేసుకోవడం కోసము ఇక్కడ మంత్ని ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఆ మంత్లో మన యొక్క డేట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఓకే బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ సర్వీస్లో మనం ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హెచ్జిటీస్ అయితే వాళ్ళ యొక్క ఫస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. మంత్ సెలెక్ట్ చేసుకొని మంత్లో ఉన్నటువంటి డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మనకి ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజెంట్ డిజిగ్నేషన్. ఇక్కడ ప్రెజెంట్ డిజిగ్నేషన్ మనకి అన్ని రకాల పోస్టులకు సంబంధించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటి సెర్చ్ బార్లో మనం టైప్ చేసిన ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవుతుంది. లేదా 1 బై 1 ఒక్కొక్క దాన్ని మనం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే వీటిలో మన యొక్క పోస్ట్కి సంబంధించిన డిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి డేట్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో అంటే ప్రెజెంట్ క్యాడర్ మీన్స్ ఇప్పుడున్నటువంటి క్యాడర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో బై పుట్టింగ్ వాళ్ళు ఎస్ఏ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ప్రెజెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రెండో ఒకటే అవుతాయి అన్నమాట. అలా స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా సో ఇప్పటివరకు ప్రమోషన్ లేకుండా ఫస్ట్ పుట్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే క్యాడర్లో ఉంటే వాళ్ళది ఫస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ప్రెజెంట్ క్యాడర్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదైతే ఉందో రెండో ఒకటే అవుతాయి. అలా కాకుండా ఎగ్జిటీగా జాయిన్ అయ్యి ఎస్ఏగా ప్రమోట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఏగా ప్రమోట్ అయినటువంటి డేట్ ఏదైతే ఉందో అది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ అవుతుందన్నమాట. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్ ఇయరు, మంతు, డేటు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రెజెంట్ స్కూల్. సో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో మనం జాయిన్ అయినటువంటి డేట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేటెస్ట్ ట్రాన్స్ఫర్లో వచ్చిన వాళ్ళు జాయిన్ అయినటువంటి డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ ఇయరు, మంతు, డేట్ యాజ్ యూజువల్. నెక్స్ట్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిలో
డిగ్రీలో మీకు ఆప్షనల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళు నో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. కింద ఉన్నటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే పీజీ ఉన్నవాళ్ళు పీజీలో వాళ్ళ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీలో ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. పీజీలో కూడా ఎవరికైనా ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోయినా, ఒకవేళ పీజీ లేకపోయినా నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి బీఈడీలో ఉన్నటువంటి మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెథడాలజీ సబ్జెక్ట్స్ 2 ఉంటాయి కాబట్టి ఆ రెండిట్లో మీ యొక్క మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసిన తర్వాత 1-2 సార్లు మనం సబ్మిట్ చేసినటువంటి ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని సరి చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎడిట్ ఆప్షన్ మనకి ఆదివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. అట్లాగే కన్సర్న్ డీడీఓ గారు దీన్ని అప్రూవ్ చేయనంత వరకు కూడా మనం ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి కనుక వారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎడిట్ అనేది ఉండదు కాబట్టి అన్నీ కూడా ఒకసారి సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో కొత్తగా యాడ్ చేసినటువంటి టీఐఎస్ స్టైల్లో టీచర్కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, నెక్స్ట్ అట్లాగే డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు.